మంటగలిసిపోతున్న మానవత్వం అనాలా, లేక సంబంధాలు, అనుబంధాలు, దోస్తులు, ఆత్మీయులు అనాలా? మనుషులు చనిపోయి ఇళ్లలో శవాలుగా, ఆ శవాలు కాస్త అస్థిపంజరాలుగా మిగులుతున్న కూడా పట్టించుకునే నాదుడే లేడు. మనం నార్త్లో, పాకిస్తాన్లో తదితర చోట్ల 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత గుర్తించిన అంశాలు చూస్తే, మొన్న ఈ మధ్య జూలై 13నే హైదరాబాద్ నాంపల్లికి చెందిన హబీబ్ నగర్ ప్రాంతంలో 7 సంవత్సరాల వరకు తలుపు తెరియని ఒక 50 సంవత్సరాల వ్యక్తి చనిపోయి ఉన్న అస్థిపంజరం పిల్లలు క్రికెట్ బాల్ కోసం వెళ్ళినప్పుడు చూడటం జరిగింది. సమాజం, సొసైటీలు బతుకుతున్నారో వాళ్లకు అస్థిపంజరం గానీ, శవాలు గానీ కుళ్ళిన వాసన రావడం ఇవన్నీ జరుగుతాయి. మరి ఎందుకు ఎవరు గుర్తించడం లేదో అర్థం అవడం లేదు. నేను ఎవరైతే ఆత్మీయులు కానీ, మన సంబంధికులు కానీ, మన దోస్తులు కానీ ఎవరైనా కనిపించకపోతే దయచేసి ఒక ఎఫ్ఐఆర్, మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయండి. పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా వారిని గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ అమీర్ ఖాన్ అనే వ్యక్తి 50 సంవత్సరాల అతడు 7 సంవత్సరాల క్రితం తలుపు వేసుకుని ఉన్నాడంట. ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు. అతడి మొబైల్, ఆ ఫోన్ ద్వారా అతడి సంబంధికుల్ని అతడు ఆమీర్ ఖాన్ అని గుర్తించడం జరిగింది. మానవత్వం మంట కలిసిపోతుంది. ఈ ఇంటర్నెట్, మొబైల్ యుగంలో సంబంధాలు, సంబంధికులు, ఆత్మీయులు, అనుబంధాలు అనేవి లేకుండా పోతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దయచేసి ఇటువంటి సంఘటనలు మీకు ఎక్కడైనా కుళ్ళిన శవాల వాసనలు కానీ, ఏదైనా అనుమానాస్పదం కానీ, ఎవరైనా వ్యక్తులు కనిపించకపోతే ఖచ్చితంగా వారిని గుర్తించాలి. ఎందుకంటే ఇవి మర్డర్లు అవుతున్నాయా, లేకపోతే న్యాచురల్ డెత్స్ అవుతున్నాయా, ఏవి కూడా గుర్తుపట్టని విధంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.